నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. టీజీ క్యాప్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి 7 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఏజ్ లిమిట్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు టీజీ క్యాప్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా 1 year టర్మ్ సంబంధించినటువంటి అనమాట. అంటే 1 ఏడాదికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ద్వారా మాత్రమే వీటికి సంబంధించినటువంటి భర్తీ జరగనుంది. సో వీటికి సంబంధించినటువంటి అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మీరు ముందుగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలు కేవలం 1 year పాటు మాత్రమే ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే MBA చేసినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST, SC మరియు OBCకి చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి నేటివ్ అంటే కంపల్సరీగా తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వేకెన్సీస్ ఒకసారి ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయనేది ఒకసారి చూసినట్లయితే మొత్తం మనకు 7 ఖాళీలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఈ ప్రతి ఒక్క ఈ 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి DCCB బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి జీతం చూసినట్లయితే అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 25,000 రూపాయలు అంటే 25,000 రూపాయలను జీతంగా చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్యను బట్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అభ్యర్థులు 10th, ఇంటర్, డిగ్రీ, PG, అదేవిధంగా MBA ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో 10th నుంచి MBA వరకు చేసినటువంటి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ల ఆధారంగా ప్రతి కోర్స్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్కి 10 మార్కులు, అదేవిధంగా ఇంటర్మీడియట్కి 10 మార్కులు, అదేవిధంగా డిగ్రీకి 10 మార్కులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 10 మార్కులు, అదేవిధంగా MBAకి 10 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అంటే మొత్తం 50 మార్కులను ఇక్కడ వెయిటేజ్ కింద మనకు క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అనుకోండి, మీకు 95 కంటే ఎబో పర్సెంటేజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి 10 మార్కులు, అదేవిధంగా 91 నుంచి 95% ఉన్నటువంటి అభ్యర్థులకు 9 మార్కులు, అదేవిధంగా 81 నుంచి 90 వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి 8 మార్కులు, అదేవిధంగా 61 నుంచి 80% వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 7 మార్క్స్, అదేవిధంగా 50% నుంచి 60% మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 6 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే ఇక్కడ మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు 50 మార్కులను ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 50 మార్కులకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అప్లికేషన్స్ వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్ల సంఖ్యను బట్టి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయినటువంటి అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు టీజీ క్యాప్ నుంచి విడుదలైనటువంటి 7 కోఆపరేటివ్ ఇంటర్న్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి MBA చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది టీజీ క్యాప్ నుంచి విడుదలైనటువంటి కోఆపరేటివ్ ఇంటర్న్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.